హలో మామ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే మనం పోసుకున్న నారైతే చూద్దామని వచ్చినాం. ఎట్లుంది ఏం కథ అని. నారైతే మంచిగానే ఉంది. బెదర్లు పెట్టినాం పందులు రాకుండా. పందుల భయం ఉంటుంది అన్నట్టు మా సైడు. ఇట్లా ఎదిగేదాకా మంచిగా కాపాడుకోవాలి. పొద్దుగాల పొద్దుకి సాయంత్రం రోజు 2 సార్లు వచ్చి చూసుకుంటూ పోవాలి. అదంతా జంగలే అటు సైడు. అల్లకెళ్ళి వస్తాయి పందులు. ఇది ఒక ఎకరం. ఇక్కడ ఎకరానికి ఈనారు. ఇక ఇక్కడైతే చూసేసినాం జంగల్ దగ్గరది. పోయాక రోడ్ దగ్గర చూసేద్దాం నారు ఎట్లుంది ఏం కథ అనేది. హెర్ వీస్ గో మై హార్స్. ఇదేనా బండి? ఇట్లా అడ్వెంచర్ అయితే ఉంటుంది మన పొలం కాడికి పోగా. జంగల్లా మొత్తం ఇట్లే ఉంటుంది తోవా. హ్యాండిల్ క్రాస్ కనిపిస్తాము. బెండ్ అయింది మొన్న ఒకసారి. కుక్కను కుదిరితే గాలి ఎగిరిపోయినా. బండి మీకెళ్ళి నేను బండిని ఇద్దరం గాలి ఎగిరిపోయి కింద పడ్డాం. హ్యాండిల్ బెండ్ అయిపోయినాయి మొత్తం. ఇదే మొదటి. ఇదే అన్నట్టు ఇంకొక అలుకుడు నారు. దీనికైతే ఏం డోకా లేదు. రోడ్ మీకెళ్ళి చూసుకొని బండి దిగాల్సిన అవసరం లేదు. మంచిగా రోడ్ మీకెళ్ళి చూసుకొని సపరేట్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడికైతే ఏం రావు. 24/7 ఆ రోడ్ మీకెళ్ళి అయితే బండ్లు నడుస్తాయి. ఇప్పుడు రైల్వే ట్రాక్ పని కూడా నడుస్తుంది. టిప్పర్లు అయితే జోరుగా తిరుగుతున్నాయి మా సైడ్. ఇదేమో మన బోరు. ఇన్స్టాగ్రామ్లో చూసారు కదా, ఎండాకాలం కాగానే ఎత్తెత్తుంది. ఇప్పుడైతే జరగబోతుంది. ముందు ఏం చేస్తుంది. ఇప్పుడైతే కాలం లేదంటారు. ఇంకోటి చూపిస్తా. ఈ నుంచి ఇంకొక అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఉంటుంది పొలం. ఉన్నదే కొద్దిగా అక్కడింత ఉంటుంది అన్నట్టు పొలం మాది. స్టంట్లు అయితే అన్నట్టు దీని మీద. అప్పుడప్పుడు నాటేసేటప్పుడు యూరియా బత్తాలు అల్కుడు చేసేటప్పుడు అట్ల బత్తాలు వేసుకొని పోయేటప్పుడు కింద పడతాయి అన్నట్టు. మళ్ళీ ఆపి ఒక్కరిని వీటికి లావట్టుకొని బండి వేసుకొని పోవాల్సి వస్తుంది. ఈ రోజుకి ఇదే అనుకుంటాం మన పొలం హోమ్ టూర్ లెక్క. పొలం టూర్ అన్నట్టు మనది ఇది. ఇదే మామ. వీళ్ళు ఇప్పుడు ఇంకా అల్కుడు చెయ్యాలి. వడ్లు నానేసినాం. ఎల్లుండి వచ్చామంటే అల్కుడు చేసుడు మొలకత్తది. ఎల్లుండి ఇలా చేసే అల్కుడు ఈ మడికి ఆ కింది మడికి వస్తుంది అన్నట్టు. లాస్ట్ టైం మీకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూపించిన అనుకుంటా. ఈ పొలం మొత్తం కరెంట్ లేక ఎండిపోయింది అది ఇది అని చెప్పేసి. ఇదే అదంతా. అదే మామ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. మా ఫ్రెండ్ పోయిందనుకో, అమ్మేసినాం దాని కూతురే ఇది. అదే మా నాన్న ఎప్పుడు చెప్తుంటాను. మా నాన్న కదా ఫస్ట్ మా తాతయ్య చెప్పిండు, మూగజీవులు ఒక మనిషి పోతే అవి అరుచుకుంటా మనిషి దగ్గరికి రావాలి బిడ్డ అంటాడు. ఎందుకు తాత అంటే, ఆ మనిషి నీళ్ళు పెడతాడు, గడ్డి ఎత్తాడు, మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి. కానీ అదేందో మామ, ఇది నేను పోతేనే అది ఉరుకుతుంది. దాని దగ్గరికి పోయినాం కాదు అటే ఉరుకుతుంది. మా నాన్న పోయిండు అనుకో, ఎక్కడున్నా కానీ మా నాన్న దగ్గరికి ఉరికెత్తుంది అది. అట్లా ఉంటుంది అన్నట్టు మనతో. మనం చెప్తిన పోతే సంపుడే ఉంటుంది చెవుల కొన్న.